ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్య నమ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమ. నేడు తొలి ఏకాదశి. ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి అదే నేడే. ఈ ఏడాది జూలై 25వ తేదీ నేడు అనగా శనివారం ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజునే మనం తొలి ఏకాదశి పర్వదినాన్ని జరుపుకుంటాం. తొలి ఏకాదశి వచ్చిందంటే చాలు పండుగలన్నీ కూడా వచ్చినట్టే. సో అత్యంత ప్రాధాన్యం సంతరించినటువంటి తొలి ఏకాదశి ముఖ్యంగా హిందువులకి చాలా విశిష్టమైన పండుగ. ఈ ఏకాదశిని మనం సేన ఏకాదశి అని కూడా అంటాం. తొలి ఏకాదశి నుంచి ఇక పండుగలు ప్రారంభమవుతాయి. సో ఈ తొలి ఏకాదశి రోజు ఏం చేయాలి? ఆ మహావిష్ణువుకి చాలా ప్రీతికరం ఈరోజు ఉపవాస జాగారాలతో ఆ మహావిష్ణువుని విష్ణు సహస్రనామం అయితేనేమి, గోవిందనామాలు అయితేనేమి, రామనామంతో అయితేనేమి, కృష్ణనామంతో అయితేనేమి, రకరకాల భజనలతో రకరకాల పూజలతో ఆ స్వామిని పూజించినట్లయితే ఖచ్చితంగా మనసులో ఉండే కోరిక బలపరుస్తాడు. ఆ మహావిష్ణువుకి చాలా ప్రీతికరం ఈరోజు ఉపవాసం ఉండి ఆ మహావిష్ణుని పూజించడం వల్ల సకల పాపాలన్నీ కూడా తొలగిపోయి భక్తుల మనోభిష్టాలన్నీ కూడా నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం. ఈరోజు కనుక జాగరణ చేసినట్లయితే మనకు అనేక కోటి రెట్లు పుణ్యం వస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఈరోజు నదీ స్నానం కానీ ఇంట్లో స్నానం కానీ చేసి ఆ శ్రీమన్నారాయణ్ణి మనం రకరకాల అభిషేకాలతో అభిషేకించి, ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు తులసి దళం ఆ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటి ఆ తులసి దళంతో స్వామిని అలంకరించి రకరకాల పత్రాలతో పుష్పాలతో అలంకరించి, ముఖ్యంగా స్వామికి పులిహోర అయితేనేమి, చక్కెర పొంగలైతేనేమి, నారికేలము మరియు అరటి పళ్ళతో స్వామిని నివేదించాలి. సాయంకాలం సమయంలో ఆ మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి రాత్రంతా కూడా భగవంతుని కీర్తనలతో భజనలతో స్వామికి ఉపవాసం ఉండాలి. ఇంకొక విషయం, ఈరోజు ఆ మహావిష్ణువుకి మనం వడ్లతో చేసినటువంటి పేలాల్లో బెల్లం యాలకులు వేసి మెత్తని పిండిగా చేసి ఆ మహావిష్ణువుకి సమర్పణ చేసుకొని మనం దాన్ని స్వీకరిస్తాం. అటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఈరోజు స్వామిని మనం ఇటువంటి పరిస్థితిలో వేస్ట్ చేయకుండా నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, నమో నారాయణయ, హరి 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 నారాయణ, హరి 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 ఓం నారాయణ. మహావిష్ణువు భజనలు కానీ, శ్రీకృష్ణ పరమాత్మని కానీ, పాండురంగన్ని కానీ, నారాయణుని కానీ, లక్ష్మీ నరసింహస్వామిని కానీ స్మరించుకుంటూ ఆ మహావిష్ణువుని మనం కనుక ఈరోజు పూజించుతూ మరియు మనకు తోచిన కొద్దీ దాన ధర్మాలు కనుక మనం చేసినట్లయితే ఖచ్చితంగా మహావిష్ణువు మనసులో ఉండే కోరిక బలపరుస్తాడు. ఈ మహావిష్ణువు ఈరోజే యోగ నిద్రలకు ప్రవేశించే పుణ్యతిథి. ఈ ఏకాదశి రోజు స్వామి నిద్రకు ఉపక్రమిస్తాడు. అందుకే ఈ రోజును శయన ఏకాదశిని కూడా అంటారు. ఈ ఏకాదశి రోజు యోగా నిధులకు వెళ్ళి మహావిష్ణువు తిరిగి 4 నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. దీన్ని ఈ 4 నెలల కాలాన్ని చతుర్మాసం అంటారు. 4 నెలల పాటు ఆధ్యాత్మికతకి, వ్రతాలకి, దాన ధర్మాలకి చాలా పవిత్రమైనటువంటి ఈ మాసం శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు వెళ్ళడంతో పాటు ఆ కైలాసపతికి, జడల శంకరుడికి ఈ బాధ్యతలని అప్పగించబడ్డాయి. కాబట్టి ఆ మహాదేవుణ్ణి ఆరాధించడం ఎంతో శ్రేయస్కరం. సర్వే జన సుఖినో భవంతు. మీకందరికీ ఆ హరిహరులు ఇద్దరు కూడా మీ కుటుంబాన్ని, మీ బిడ్డ పాపల్ని అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మరొక్కసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు.